రాష్ట్ర రాజకీయాలు పెను దుమారాన్నైతే రేపుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా మరువక ముందే వైసీపీకి మరో షాక్ అయితే తగిలింది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ కైతే పంపారు. బాలినేని రాజీనామాకు అసలు కారణాలేంటి, ఆయన ఎప్పటి నుంచో పార్టీ మారతారన్న ప్రచారం అయితే జోరుగా జరుగుతా ఉంది. టికెట్ ఇవ్వకపోయినా కూడా పార్టీలో ఉన్న బాలినేని కొన్ని సందర్భాల్లో నేను పార్టీ వీడుతున్నట్లు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. మనం చూస్తే చెప్పండి ప్రవీణ్, అసలు బాలినేని ఏంటి, అసలు పూర్తిగా ఓవరాల్ గా అసలు అప్డేట్ ఏంటి బాలినేని గురించి? శ్రావణి చెప్పొచ్చు. అసలు వైసీపీకి అయితే పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ లెటర్ని కూడా మనం చూస్తున్నాం, డిస్ప్లే మీద చూస్తున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఆయన రాజీనామా చేస్తారని కూడా ఎవరు అనుకోడు. గతంలోనే చూసాం, ఆయన పార్టీ ఓడిపోయిన టైంలో ఎంతో మంది అయితే తన ఓటమిని తీసుకున్నారే కానీ ఈవీఎంల మీద పోరాటం చేయడానికి ఎవరు లేరు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కరే ఈవీఎంల పైన పోరాటం చేయడానికి కూడా సిద్ధమైపోయారు. అయితే ఈవీఎంలు పోరాటం చేస్తున్న టైంలో కూడా ఆయన చాలా అసహనానికి గురయ్యారు. ఎందుకంటే పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ తనకు రాలేదని, ఇదివరకే ఇలా చేస్తున్నా సరే, ఎన్ని పోరాటాలు చేసినా సరే తనని రాజకీయంగా అణగదొక్కాలని చూశారు. ఒంగోలులో తనకు ప్రమేయం లేకుండా ప్రకాశం డిస్టిక్ లో కానీ ఉండకూడదని విధానంలో కూడా ఆయన చెప్తాం కూడా చూసాం. అయితే ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఆయన జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే జగన్ కాడ దీన్ని కాదన్నా ఇలా చేయండి, మీరు మనకి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఆపత్కాలంలో అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ టైంలో ఆయన ఒంగోలు జిల్లా బాధ్యతలు కూడా తీసుకోమంటే అతనైతే నేను ఆర్థికంగా సరిగ్గా లేను, నాకైతే ఈ పదవి వద్దు అని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. అయితే విడుదల రజని పార్టీ మారతారన్న టైంలోనే చూస్తూ ఉంటే కూడా ఆమెతో కూడా సంప్రదింపులు జరిపారు. అయితే ఆమె కూడా ఈ విషయంలో చాలా వరకు ఆయన సముదాయించినట్టుగా ఆయన అయితే మాత్రం పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు. 4 సార్లు ఎంపీ చేశారు ఆయన. ఒకసారి 2012 ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. 2 సార్లు మంత్రి పదవి. అయితే 2019 నుంచి 24 మధ్య ఉన్న గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో స్టార్టింగ్లో ఆయనకైతే పదవులు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అతను ఏకంగా తన పదవిని కోల్పోవలసి వచ్చింది. ఆదిమూలం అదే జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలం సురేష్కి పార్టీలో 5 సంవత్సరాలు పదవిని కొనసాగించడం, తన 2.5 సంవత్సరాలను పక్కన పెట్టడంతో చాలా అసహనానికి గురయ్యాడు. పార్టీలో వైవి సుబ్బారెడ్డితో తనకున్న విభేదాలు కానీ, తనకు మంత్రి పదవి రాకుండా జగన్ దగ్గర చాలా మంది తన గురించి చెడుగా చెప్తున్నారని, ఇవన్నీ కూడా తనకు అసహనం అయితే చూపించడం జరిగింది. ఈ విధానంలో పార్టీ కాడ అయితే ఘోరమైన ఓటమి చవి చూసింది. ఈ ఓటమితో కూడా వైఎస్ఆర్ శ్రేణులు అయితే చాలా దిగాలు పడిపోయారు. అదే విధానం చూస్తూ ఉంటే మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసి పార్టీ నుంచి నేను వెళ్తున్నాను, ఆఖరికి రాజ్యసభ ఎంపీ స్థానానికి కూడా ఆయన రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేశాడు. గతంలో కూడా మోపిదేవి వెంకటరమణ 2014 టైంలో తను అంతకుముందున్న గవర్నమెంట్ లో కూడా చూస్తూ ఉంటే తన కోసం రాజీనామా చేసి వచ్చారని జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ లో ఏమీ లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిగా కొనసాగాడు. అలాంటి మోపిదేవి వెంకటరమణని తన కృతజ్ఞతగా రాజ్యసభ ఎంపీ కూడా కొనసాగించారు. అయినా సరే ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత కష్టకాల టైంలో కూడా తనని చూస్తూ ఉంటే రాజీనామా చేసి పార్టీ నుంచి పోయగలిగారు. ఇలా చూసుకుంటూ ఉంటే ఓవరాల్ గా అదే కోవలో ఉన్న సీనియర్ నేత అని చెప్పాలి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది కూడా ఆ పార్టీకి అయితే చాలా తీరని లోటు అని చెప్పాలి. అయితే ఆ పార్టీని దీన్ని ఎలా చూడొచ్చు, ఇంకా చూస్తూ ఉంటే రాజకీయంగా ఏం జరగబోతుంది ఏంటనేది ఇంకా మొత్తం రావాలి. ఆయన అయితే లేఖలో క్లియర్ గా చెప్తాం జరిగింది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిని అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సరిగా లేనప్పుడు నేనైతే విభేదించాను. ఆయన నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు కానీ నేను విభేదించాను. కాబట్టి నా దగ్గరికి రాజకీయంగా ఎవరైనా వస్తే చివరికి ఆయన చెప్తుంది చేశారు, అతీతంగా పార్టీ నుంచి ఏ వ్యక్తి అయినా నా దగ్గరకు వస్తే నేను నా శక్తి మేరకు సహాయం చేస్తాను, అందరికీ ధన్యవాదాలు అంటూ ఇట్లు కూడా సంతకం పెట్టిన లెటర్ నేను చూసి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి తన రాజకీయ లబ్ధి కోసం జనసేనతో టచ్లో ఉన్నారని కూడా, దీనికోసమైనా గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ మినిస్టర్ కూడా బాలినేని జనసేన పార్టీలోకి తీసుకొస్తున్నా కూడా చాలా కీలకంగా మారారని కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే ఇది ఎపిసోడ్ అని కూడా చెప్పుకోవచ్చు శ్రావంతి మనం. ప్రవీణ్, ఇంకా వైసీపీలో అయితే 11 మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎవరు పార్టీ మారుతారో అయితే వేచి చూడాల్సిందే.